బ్రేకింగ్ న్యూస్ ఏపీ రవాణా రంగంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ ప్రైవేటీకరణ అనేది తప్పనిసరి అంటూ బాంబు పేల్చారు. ప్రైవేటీకరణని ఇక ఎంత మాత్రం ఆపలేమని, అది పూర్తిగా తప్పనిసరి అని ఆయన తేల్చి చెప్పారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ఆర్టీసీకి సంబంధించిన పూర్తి భారాన్ని ప్రభుత్వమే మోయటం సాధ్యం కాదని కొనకళ్ళ నారాయణ స్పష్టం చేశారు. కాగా ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచనని తీవ్రంగా వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు 2 రోజుల పాటు ఆందోళన కార్యక్రమాలకి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో చైర్మన్ చేసిన వ్యాఖ్యలు కార్మిక వర్గాల్లో దుమారం రేపుతున్నాయి. కానీ నష్టాల్లో ఉన్న సంస్థని బతికించుకోవాలంటే ప్రైవేట్ ఆపరేటర్లకు ఇవ్వటం మినహా మరో మార్గం లేదని ఆయన స్పష్టం చేశారు. మహిళలకి ఉచిత బస్ ప్రయాణ సేవలు వంటి వాటితో సంస్థపై ఆర్థిక భారం పడిందని, ప్రైవేట్ ఆపరేటర్లు వస్తే వాళ్లే పెట్టుబడులు పెడతారని, తద్వారా ప్రభుత్వంపై భారం తగ్గుతుందని వివరించారు. ప్రైవేటీకరణ అనేది తప్పనిసరి. కారణం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. దాని ఇన్వెస్ట్మెంట్ 1,60,00,000 1,70,00,000 రూపాయలు ఒక బస్సులో ఉంది. ఇవాళ ఆర్టీసీ కానీ ప్రభుత్వం కానీ కొనుగోలు చేయడం కన్నా దాన్ని ప్రైవేట్ ఆపరేటర్స్కి ఇస్తే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళు ఈ బస్సులను బాడీ బిల్డింగ్ చేసుకుని వాళ్ళు ఆపరేట్ చేస్తే మాకు ఆర్టీసీకి అదనం భారం తగ్గుతుంది. ఇవాళ రోజున అంత పెట్టి కొనాలంటే ఇవాళ సుమారుగా మనకు 10,000 బస్సులు ఉన్నాయి. 10,000 బస్సుల స్థానంలో 10,000 ఎలక్ట్రిక్ బస్సులు రావాలి. మరి 10,000 ఎలక్ట్రిక్ బస్సులు రావాలి అంటే సుమారుగా 15,000 కోట్లు అవుతాయి. అంత ఆర్టీసీ దగ్గర అంత అవకాశం లేదు. ఇప్పుడు ఆర్టీసీ స్త్రీలకు ఉచిత బస్సు ప్రయాణం పెడతాం వల్ల ఆర్టీసీకి ఆర్థిక భారం పెరిగింది. మరి ఈ పరిస్థితుల్లో ప్రైవేట్ బస్సులు మనమే కొనటం అనేది ఇప్పుడు సాధ్యమయ్యే పని కాదు. ముందు ప్రైవేట్ బస్సులు ఆపరేటర్స్ ద్వారా బస్సులు నడిపితే ప్రయాణికులకి సౌకర్యం కలగజేయాలనేది మెయిన్ టర్మ్. ఎలక్ట్రికల్ బస్సులు అయితే మా కిలోమీటర్కి 7 రూపాయలు ఖర్చు అవుతుంది. అదే ఆర్టీసీ డీజిల్ బస్సు అయితే 19 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇవాళ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది. ఎలక్ట్రికల్ బస్సుల వల్ల వాతావరణ కాలుష్యం లేకుండా ఉంటుంది, ఆదాయం కూడా. ఎందుకంటే ప్రయాణం ఖర్చులు బాగా తగ్గిపోతాయి. అందువల్ల ప్రయాణికులకు ఇంకా అదనంగా సౌకర్యాలు కలగజేయగలుగుతాం. మాకు 1050 బస్సులు ఫస్ట్ మేము అనుకున్నాం. 1050 బస్సులకు ప్రపోజల్స్ పెట్టాం. 750 బస్సులకు మాత్రమే టెండర్లు ఆమోదించడం జరిగింది. 750 బస్సులకి ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్స్, ఛార్జింగ్ స్టేషన్స్ అన్ని కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగిపోయింది. ఒక నెల 2 నెలల్లో బస్సులు రాబోతా ఉన్నాయి. ఆ తర్వాత కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. ఇదే సమయంలో సంస్థలో వస్తున్న సాంకేతిక మార్పులపై కూడా చైర్మన్ కీలక విషయాలు వెల్లడించారు. ఇకపై డీజిల్ బస్సుల కొనుగోలు పూర్తిగా నిలిపివేస్తున్నామని, రాబోయే రోజుల్లో మొత్తం ఎలక్ట్రిక్ బస్సులనే తీసుకొస్తామని ప్రకటించారు. దీనికి కూడా ఆర్థిక లెక్కల్ని ఆయన వివరించారు. ప్రస్తుతం ఒక డీజిల్ బస్ నడవటానికి కిలోమీటర్కి ఏకంగా 19 రూపాయల ఖర్చు అవుతుంటే, అదే ఎలక్ట్రిక్ బస్కి కిలోమీటర్కి కేవలం 7 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుందని తెలిపారు. ఈ ఖర్చు తగ్గడం వల్లే ప్రయాణికులకు అదనపు సేవలు అందించవచ్చని, కాలుష్యాన్ని కూడా నివారించవచ్చని కొనకళ్ళ నారాయణ పేర్కొన్నారు.